ముందుగా మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా ముందుకు సినిమా కంప్లీట్ అవ్వడానికి ఎంత కష్టపడ్డామో, ఎంతమంది ఎంత సపోర్ట్ చేశారో దానికంటే ఎక్కువ ఇప్పుడు మీడియా వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారండి. నిజంగా థ్యాంక్స్ అన్న అందరికీ. మేము థియేటర్స్ దొరక్క ఎట్లా సినిమా రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు వంశీ గారు ఉండేసి థియేటర్స్కి రావడానికి మాకు అవకాశం కల్పించారు. థియేటర్స్కి వచ్చాక మీరంతా కలిసి భుజాలు వేసుకొని సినిమాకి ముందుకు తీసుకెళ్లారు. మంచి రివ్యూస్, మంచి రేటింగ్స్. ఒక మంచి సినిమా తీస్తే మంచిగా ఆదరిస్తారని చెప్పేసి మీడియా ప్రూవ్ చేసింది మళ్ళీ ఒకసారి. నిజంగా థ్యాంక్స్ అన్నా మీ అందరికీ. ఎందుకంటే మా సినిమాలో కథే హీరో. చిన్న సినిమాలకి ఈ మధ్యలో ఏమవుతుందో అసలు థియేటర్స్ వరకు సపోర్ట్ ఎవరు చేయరు అని అంటారు, కానీ అదంతా అబద్ధం. మీడియా ఉంది, సపోర్ట్ చేస్తుంది. అండ్ పిఆర్ టీం వచ్చేసరికి ఏలూరు శ్రీను గారు అండ్ మధు గారు నిజంగా చెరొక్క భుజాన వేసుకున్నట్టుంది మా మూవీ. నిజంగా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలి. ఇలా ఉంటేనే చిన్న సినిమాలు బ్రతుకుతాయి అండ్ మంచి కంటెంట్ ఇంకా వస్తుంది. మాది క్లీన్ యూ సర్టిఫికేట్. వెళ్ళండి, సినిమా చూడండి. ఒక పేరెంట్స్తో కలిసి చూడగలిగే సినిమా అండ్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. అక్కడ దాకా వెళ్ళగలిగిందంటే మెయిన్ రీజన్ మీడియా అండి. ఎందుకంటే మేము ప్రమోషన్ చేసుకోవాలంటే పెద్ద సినిమాలకు ఉన్నంత బడ్జెట్ మాకు ఉండదు. మాకున్న బడ్జెట్లో మేము చేయగలిగేంత చేసాం, బట్ దాన్ని ముందుకు నడిపిస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అన్న. అండ్ ఆడియన్స్ కూడా ఇప్పుడు థియేటర్స్కి వస్తున్నారు, మంచిగా చూస్తున్నారు, ఆదరిస్తున్నారు మా సినిమాని. ప్రతి ఒక్కరు కనెక్ట్ అయింది. మిగతా జిల్లాలలో కానివ్వండి, అక్కడ నుంచి మాకు రివ్యూస్ వస్తున్నాయి, సినిమా బాగుందని. ఇలాగే ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అందరికీ నమస్కారం. నా పేరు మోయిన్. నాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, సినిమా చాలా బాగుందని చెప్పి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా. రాధామోహన్ డైలాగ్స్ రాశాడు, ఒక మాట రాశాడు తను, కళ కష్టపడుతుందేమో కానీ మోసం చేయదని. అది ఎప్పుడు మోసం చేయదు మేడం. మీరు పడ్డ కష్టాలన్నీ గోత్రు అయ్యారు, ఇవాళ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. డాక్టర్ గారు మీకు చాలా మంచి టేస్ట్ ఉంది సార్. ఈ సినిమాని, ఈ కథను నమ్మి సినిమా చేసినందుకు చాలా థ్యాంక్స్. కంగ్రాచులేషన్స్ మీకు. అలాగే మా హీరో అభినవ్, కంగ్రాచులేషన్స్ మ్యాన్. నువ్వు డెబ్యూతోనే హిట్టా? కంగ్రాచులేషన్స్. తిరు, నువ్వు చాలా కష్టపడి సినిమా తీసావు, నువ్వు సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నావు, ఎమోషనల్ అవుతున్నావు, నీ కళ్ళల్లో తెలుస్తుంది మాకు. అందరూ మా సినిమా చూడండి. ఇట్స్ అ క్లీన్ యూ అండి. 2 hours పాటు మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. అన్ని ఏరియాస్లో కూడా ఈ సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, పేరెంట్స్తో చూసామన్నారు. ఈ సండే కూడా చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి. కుదిరితే మీ ఫ్యామిలీ అందరికీ సినిమాలు చేశారు. సినిమాలో మాట్లాడతారు. అందరికీ నమస్కారం, నేను మీ రోహన్. అండ్ కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్ ఫర్ గెటింగ్ అ బిగ్ సక్సెస్. నేను ఇందులో మోయిన్ అన్న చిన్నప్పుడు వేసాను, శివాక. ఇంకా థ్యాంక్స్ దిరు అన్న ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నేనే మీకు యూరేటెడ్ అని వచ్చిన తర్వాత మా ఫ్యామిలీ మొత్తం అయితే మనం వెళ్దాం అని బెంగళూరు నుంచి హైదరాబాద్ షూటింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెళ్తాం మళ్ళీ సినిమాకి సెకండ్ టైం. ఇంకా మొత్తం వెళ్ళండి, ఓటీటీలో ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేయకండి. 100% థియేటర్లో చూడాల్సిన సినిమా. నా హ్యాష్ట్యాగ్ 90s తర్వాత సిరీస్ తర్వాత వచ్చిన ఒక బిగ్ హిట్, వరుసనే హిట్లు ఇట్లా వస్తూ ఉండాలని కోరుకున్నా. థ్యాంక్ యూ. ఈ సినిమాకి మాటలు రాశాను, అంటే ఏం మాటలు అర్థం కావట్లేదు అన్న. నేను నమ్మేశాను అన్న, ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ సినిమా బాగుందని నా మాటలు కొంత, అంటే అభినవ్ అన్న అంత పేరు రాకపోయినా కొంత వచ్చింది. థ్యాంక్ యూ. ఈ సినిమాకి రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ తిరుపతి గారికి చాలా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆల్. మీడియా వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీకు ఇక్కడ ఒక 3-4 నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫస్ట్ మీడియా వాళ్ళకండి. చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, మంచి సినిమా. మీ దృష్టిలో ఏదైనా సరే మంచి సినిమా ఉంటే మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి నిరూపించారు సార్. అది నేను చెప్పిన మాట కాదు, మీకు వస్తున్న రివ్యూస్ అయితే, ఫీడ్బ్యాక్ అయితే దాంట్లోనే అర్థమైపోతుంది. దాంతోపాటు సెకండ్ పర్సన్ వచ్చేసి ఆడియన్స్ అండి. చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే కంటెంట్ బాగుంటే మీకు ఎవరితో సంబంధం లేదు, ఏమీ లేదు, ఎక్కడున్నా వచ్చి చూసేస్తారని చెప్పేసి మళ్ళీ ఒక్కసారి మాకు వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే మొత్తం సినారియో చూస్తుంటే మాకు అర్థమవుతుంది. 3వది వచ్చేసి మా వంశీ గారు.
సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. ఈరోజు వస్తున్న ఈ మంచి రివ్యూస్కి అయితే ఏమి ఇదంతా అయితే ఏమి థియేటర్స్ మాకు ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ సార్. 4వ పర్సన్ వచ్చేసి మా పిఆర్ఓ గారండి, మా ఏలూరు సీని గారు అండ్ మధు గారు. సార్ చాలా 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 థ్యాంక్స్ సార్. మీ సపోర్ట్ మాకు ఎట్లానే ఉండాలి, ఉంది కూడా సార్. చాలా థ్యాంక్స్ సార్ మీకు. దాంతోపాటు ఇంకా మా భవానీ గారికి అయితే మీ తర్వాత మా అభినవ్ అయితే అందరికీ వన్ ఆఫ్ ది కంగ్రాచులేషన్స్ ఇంకా చెప్తున్నాము. నా తరపు నుంచి ఇంకా ఆడియన్స్ అందరికీ చెప్పేది సార్, ఇది క్లీన్ యూ మూవీ. అందరు ఫోన్ చేసిన చాలా నాకే విచిత్రంగా అనిపిస్తుంది. కనెక్ట్ అయ్యి అని చెప్పేసి కాస్త ఎమోషనల్ అవుతూ ఫోన్ చేయడం అనేది నాకే విచిత్రంగా ఉంది. ఈ 2024లో కూడా ఎంత ఎమోషన్స్ కనెక్ట్ అవుతారని చెప్పేసి. సో అది మేము అన్ఎక్స్పెక్టెడ్. ఆ రెస్పాన్స్ అయితే మాత్రం చూడండి ఖచ్చితంగా. ఒక్కసారి వెళ్ళి ఇందులో ఏముందిరా అన్నట అని ఒకసారి జస్ట్ ఏమంటానికైనా సరే ఒకసారి వెళ్ళి చూడండి. చూసిన తర్వాతకి మాత్రం మీ రెస్పాన్స్ ఏదన్నా సరే జెన్యున్గా చెప్పేసేయండి సార్. ఒక్కసారిగా మా టీం అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. అండ్ ట్రైలర్ లాంచ్ ఎప్పుడైనా సరే వచ్చిన మా నిఖిలకి ఎంత పాజిటివ్గా అయితే బిగిన్ చేసామో అంతకంటే పాజిటివ్గా మా ప్రీ రిలీజ్ ఈవెంట్లో వరుణ్ తేజ్ అన్న చెప్పారు, మీరు మాట్లాడకపోయినా మీ సినిమా మాట్లాడుతుందని. ఈరోజు థియేటర్లో అదే జరుగుతుందండి. 1 by 1 అట్లానే మొత్తం చిన్నగా. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్ద హీరోలు డెఫినెట్లీగా మేమే పోతాం. పెద్ద సినిమాలకు ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా సరే మేము వెళ్ళిపోతాము. చిన్న సినిమాకి అనేది కంటెంటే మెయిన్ అండి. ఆ కంటెంట్ ఫస్ట్ జనాలకి చూసిన వాళ్ళకి నచ్చాలి, చూసిన వాళ్ళకి నలుగురు చెప్పాలి, నలుగురు ఇంకో 40 మందికి చెప్పేసి స్లోగా వెళ్ళాలి. సో ఇప్పుడు అదే జరుగుతుందండి. ఐ హోప్ డెఫినెట్లీగా అందరికీ రీచ్ అవుతుందని. ఇందులో అన్నిటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే చిన్నోళ్ళు లేరు, పెద్దోళ్ళు లేరు, చిన్న చిత్తగా పిల్ల పిసలే మొత్తం ముత్తగా అంటారు కదండి. అట్లాగా అందరూ ఫోన్ చేస్తున్నారు. సరే యూత్ని టార్గెట్ చేసి తీసామా అనుకుంటే యూతే కదండి, పెద్దోళ్ళకి ఫోన్ చేస్తుంది. నిన్న ఆవిడెవరో పెద్ద ఆవిడ ఫేస్బుక్లో ఇంత పెద్ద మెసేజ్ పెట్టారు, వాళ్ళ స్టూడెంట్స్ మొత్తాన్ని తీసుకెళ్తాను నేను, చాలా ఇన్స్పైరింగ్ మూవీ అట్లా అని చెప్పేసి అన్నారు. సో నాకు నా జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందండి ఈ సినిమాతో. ఇంకా నెక్స్ట్ జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే ఒకళ్ళు ఈ జాబ్ సాటిస్ఫాక్షన్లో ఉండేది ఒకటి, ఒకళ్ళు మన వర్క్ బాగుంది అని చెప్పేసి చెప్పడం అనేది అచీవ్మెంట్. బట్ చాలా చాలా అంటే చాలా జరిగాయి. నాకు ఫోన్లు అయితే మెసేజ్లు అయితే ఇన్ పర్సన్ డైరెక్ట్గా అయితే చూసిన వాళ్ళు అందరూ బాగుందన్నారండి. ఒక్కసారి ఎవరైనా మీ పక్కన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి వాళ్ళని అడగండి. మా అభినవ్ చెప్పినట్లు మా పోస్టర్ చూడండి, ట్రైలర్ చూడండి, సాంగ్స్ చూడండి, నచ్చితేనే థియేటర్కి వెళ్ళండి. ఒకవేళ మీరు అవన్నీ చూసిన తర్వాత కూడా వెళ్దామా లేదా అని చెప్పేసి అంటే చూసిన వాళ్ళు ఒకసారి పక్కన ఎవరిని ఉంటే ఒకసారి అడగండి. బాగుందంటే వెళ్ళండి. ఎందుకంటే మాకు వచ్చింది మేము చూసింది కూడా చూసిన ఏ ఒక్కళ్ళు బాగలేదన్న వాళ్ళైతే ఎవరు లేరండి. ఎందుకంటే అందరికి ఎమోషన్స్ ఉంటే అందరు కనెక్ట్ అవుతున్నారండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ అందరికీ, మా డైరెక్టర్ గారికి, మా పిఆర్ టీమ్కి, వంశీ గారికి, ప్రొడ్యూసర్స్కి, మొత్తం మా సినిమా టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ఆడియన్స్కి అందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను నా తరఫు నుంచి చెప్పేది ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది లైఫ్లో నువ్వేం సాధించలేవు, నీ వల్ల కాదు అనే వాళ్ళు చాలామంది ఉంటారు మన చుట్టుపక్కల. ఇప్పుడు జనరల్గా మన యూతే కాలేజ్లో, ఈవెన్ స్కూల్లో, కాలేజ్ తర్వాత జాబ్లో అలాంటి సిచ్యువేషన్స్ చాలా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇందులో మను వర్షన్ కూడా చాలామంది తనలో ఉండే టాలెంట్ ఏంటో తనకి తెలిసేలాగా ఒక మంచి మెసేజ్ ఉంటుంది దీంట్లో. అందరికీ డెఫినెట్గా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, మదర్ సెంటిమెంట్ ఉంది. ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వచ్చండి. సో తప్పకుండా మీ ఫ్యామిలీ అందరూ కలిసి మా సినిమాని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా అన్నా. నో, రియలీ వెరీ హ్యాపీ టుడే. ఇట్లా మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మా సక్సెస్ మీట్ కంటే ఇది ఒక థ్యాంక్ యూ మీట్. రియలీ ఐ హ్యావ్ టు థ్యాంక్ అ లాట్ ఆఫ్ పీపుల్. అందులోకి మేము ఈ 30 రోజులు ఈ ప్రమోషన్స్ మేము చేసేటప్పుడు నేను పదే చెప్తూ ఉన్నా, భయ్యా నేను ప్రమోషన్స్కి ఎలాగో చెప్పుకుంటాం కదా, సినిమాకి ఎలా అయినా చేస్తాడు అని అనుకోకండి. మేము నిజంగానే ఒక మంచి కంటెంట్ తీసాము. ట్రైలర్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి,
మేము వదిలిన కంటెంట్, మా పోస్టర్స్, ఎవ్రీథింగ్ సింపుల్గా న్యాచురల్గా ఒక రిఫ్రెషింగ్ ఫీల్ కల్పించే ఒక సినిమా మేము తీసాము. మేము ఇది ఊరికే చెప్పట్లేదు, టెస్ట్ ఆడియన్స్కి ముందే చూపించి సినిమా బాగుందని వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని, అసలు నిజంగా నేను ప్రమోషన్స్లో చెప్పింది ఏమన్నా ఉందంటే వాళ్ళు చెప్పిందే నేను చెప్పానండి మీ ఆడియన్స్ అందరికీ కూడా. బట్ ఇవాళ చూస్తే ఆడియన్సెస్ మాకు మెసేజ్ పంపించడము, వాళ్ళు అనడము, వాళ్ళు ట్యాగ్స్ చేసి ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటే నేను అన్నీ చూస్తున్నాను. ఇవన్నీ చూస్తుంటే ఏంటి అంటే వాళ్ళకి మేము అనుకున్నదే వాళ్ళకు కూడా అనిపించింది అని తేట తెల్లం అయిపోయింది. 100% దిస్ ఫిలిం ప్రమోషన్స్ వల్ల వచ్చిన రీచ్ కాదండి ఇది. ఈ సినిమా వాళ్ళ ఆడియన్స్కి తప్పకుండా వాళ్ళకి నచ్చి వాళ్ళే వాళ్ళ థియేటర్కి వెళ్ళి వాళ్ళు మాకు మళ్ళీ మెసేజ్లు పెట్టడము, మాకు ఇలాంటి ఒక సక్సెస్ తెప్పించినందుకు ఫస్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్సెస్. బట్ వీ ఆల్సో హ్యాడ్ అ ప్రమోషనల్ డ్రైవ్ ఫర్ 30 days. దానికి సపోర్ట్ చేసిన మీడియా, మొట్టమొదటిగా మీడియా వాళ్ళకి మేము ఫస్ట్ లుక్ లాంచ్ చేసినప్పటి నుంచి ట్రైలర్కి కానివ్వండి, ప్రీ రిలీజ్కి కానివ్వండి, ఇంటర్వ్యూస్ తీసుకున్నారు మీరు. వీటన్నిటికీ మీరు మీడియాగా మీరు మా వెంటుండి మా మెసేజింగ్ని మీరు ఆడియన్స్ దాకా పంపించారు. దానికి నేను నిజంగా మీడియాకి వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్స్ అ లాట్. ఇది ఒక చిన్నపాటి డెబ్యూ నాది మళ్ళీ. బట్ దానికి మీరు అందరు ఇంత బాగా నాకు సపోర్ట్ చేసి, మా టీంకి సపోర్ట్ చేసి, మా మూవీ మెసేజింగ్ని ఆడియన్స్ దాకా రీచ్ అయ్యేలా చేశారు. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మీడియా. ఎట్ ద సేమ్ టైం వంశీ నందిపాటి గారు, మా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్న వంశీ నందిపాటి గారు కానివ్వండి, ఏలూరు సీను గారు, మధు గారు, అండ్ వాళ్ళ టీంలో ఇంకొక అబ్బాయి ప్రసాద్, వీళ్ళంతా చాలా బాగా కోఆర్డినేట్ చేసుకొని మాకు ఇంటర్వ్యూస్ కానివ్వండి, ఇంకా ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ వీటన్నిటికీ బాగా గైడ్ చేసి హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా స్పెషల్ థ్యాంక్స్. అదొక్కటే కాకుండా మేము ఈ సినిమాకి ఒక ప్రివ్యూ వేసామండి 22nd నైట్. ఎందుకు అంటే మేము ఫస్ట్ టెస్ట్ ఆడియన్స్కి చూపించిన దాని వీడియో తీసుకున్నాము. బట్ మాకు ఆ వీడియోలో చాలా ఎక్కువ వచ్చి అది బయట పెట్టలేకపోయాం. మాకు అది ఎప్పుడో తెలిసింది, అది వీడియో చూసుకున్నప్పుడే 6-7 months బ్యాక్ మేము ఇట్లా చేసుకున్నప్పుడే మాకు అర్థమైంది. సో సరే అలా కాదు అని ఒక ప్రివ్యూ వేసుకొని, ప్రివ్యూ మేము అసలు నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టలేదండి ప్రివ్యూ. దీని గురించి మా మధు గారు వీళ్ళు వర్డ్ స్ప్రెడ్ చేసి ఇది వచ్చినందుకు మీడియా వారు వచ్చారు. మీడియా వాళ్ళు వచ్చి ఆ రోజు ప్రివ్యూ చూశారు. నార్మల్ ఆడియన్సెస్ కూడా ఒక 70 మంది దాకా వచ్చారు. ఆ రోజు మేము ప్రసాద్ ల్యాబ్స్లో వేసుకున్నాం. వాళ్ళందరూ చూసి వాళ్ళు అంటుంటే నాకు అసలు చాలా సర్ప్రైజింగ్ ఉంది. ఎందుకంటే యూజువలీ యూత్ని టార్గెట్ చేసే సినిమా తీస్తాం. ఇప్పుడు మా తిరుపతి అన్నట్టు సమ్ 16 to 28, 32 మా గోల్ ఉంటుంది. బేసిక్గా వాళ్ళకి సినిమా రీచ్ అవ్వాలి, వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చాలి ఇది అని. ఆ యూత్ వాళ్ళందరూ చూసి ఆ రోజు ప్రివ్యూ రోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటుంటే వాళ్ళందరూ వాళ్ళ అంటే ఆటోమేటిక్గా ఇది ఫ్యామిలీ చూడాల్సిన సినిమా, ఇది ఫ్యామిలీ తోటి కలిసి కూర్చొని చూడాల్సిన సినిమా అంటుంటే ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. బికాస్ అరే ఇది మనం ఎందుకు చెప్పలేదురా నాయన అని నేను ఫీల్ అయ్యాను. బట్ ఆడియన్స్ ఆర్ ద ట్రూ జడ్జెస్ ఫర్ ఎనీ ఫిలిం. I am very thankful to the audiences who are seeing this film and వాళ్ళు చూసి ఊరుకోవట్లేదండి. వాళ్ళు మంచి రేటింగ్స్ ఇచ్చారు మాకు. అండ్ ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ పెట్టి నన్ను ట్యాగ్ చేస్తూ నాకు విషెస్ పంపిస్తున్నారు. సో నా ఆడియన్స్కి, జనరల్ ఆడియన్స్, మూవీ బఫ్స్కి అందరికీ ఈ సినిమా వచ్చి నిజంగా ఒక సినిమా మంచి సినిమా వస్తే ఆదరిస్తారు అని మనం వేరే సినిమాల గురించి వింటున్నాను నేను ఇప్పటివరకు. నాది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో నేను మంచి సినిమా తీసానన్న నమ్మకం నాకు ఉండింది. ఇప్పుడు ఆ ఒపీనియన్ ఇది ఆడియన్స్ నుంచి రిఫ్లెక్ట్ అవుతుంటే కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్సెస్ ఆల్ ఓవర్. నా ఇది వరకు సినిమాలు చూసిన ఆడియన్సెస్, మళ్ళీ వచ్చి సినిమా చూస్తున్న వాళ్ళు కానివ్వండి, కొత్తగా యాడ్ అయ్యి సినిమా చూస్తున్న వాళ్ళు కానివ్వండి, అందరికీ థ్యాంక్ఫుల్. వెరీ హ్యాపీ. ఐఎమ్ ఆల్సో హ్యాపీ దట్ టుడే ఆన్ దిస్ డే సండే రోజు ఇవాళ ఐఎమ్ విత్ మై టీమ్. అందరూ మా సినిమా కష్టపడ్డ వాళ్ళే. మా ప్రొడ్యూసర్స్ భవానీ గారైనా అయితేమి, డాక్టర్ గారు అయితే ఏంటి, ప్రశాంత్ గారు, తిరు, మన మోయిన్, మన ఏడో అబ్బాయి వెళ్ళిపోయాడా, ఓకే ఆ అబ్బాయి పేరేంటి, రోహన్, కార్తిక్ దేవ్,
కార్తిక్ దేవ్, ఆ అమ్మాయి పేరు మన లిలీ, ఎమ్లిన్ వీళ్ళందరూ కూడా మా మిగతా యాక్టర్స్ ఇక్కడ లేరు. అలీ రేజాకి మంచి పేరు వచ్చింది, నిగల్ రవి గారికి, చక్రపాణి గారికి మంచి పేరు వచ్చింది. ఆయన స్టీరియోటైప్ బ్రేక్ చేశారు ఈ సినిమాతోటి. అందరికీ చాలా, శ్వేత అవస్థి తను కూడా మంచి రోల్ వేసింది. తన సినిమాకి కూడా మేము మన ప్రసాద్స్లో చూసినా, మొన్న ప్రివ్యూలో చూసినా ఆవిడన్న డైలాగ్ కూడా చాలా మంచి రెస్పాన్స్ అది రావడం. అది యూజువలీ ఎట్లా అంటే అసలు అందరు ఎంజాయ్ చేశారు సినిమా, బేసిక్గా హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేశారు సినిమాని. ఈ హార్ట్ఫుల్ ఎక్స్పీరియన్స్ నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టా, ఒక చిన్న ప్రివ్యూది ఫీడ్బ్యాక్ వీడియో. ఒకసారి మీరు ఇంకా చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళదు అక్కడ చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. హ్యాపీగా వెళ్ళండి. నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన అఫ్కోర్స్ మీడియా వారికి, వంశీ గారికి, మా పిఆర్ఓ టీం వాళ్ళందరికీ థ్యాంక్ యూ. బట్ ఆల్సో నేను అడగంగానే నిఖిల్ గారు ట్రైలర్కి రావడం, ఆయన లాంచ్ చేసి ఒక పాజిటివ్ ఎనర్జీ, ఒక బ్లెస్సింగ్స్, ఒక బెస్ట్ విషెస్ టీంకి ఇవ్వడం. నేను అడగగానే వరుణ్ తేజ్ గారు వచ్చి తప్పకుండా నేను వస్తా, ఐ లైక్ యువర్ ఫిలిం, మాకు నీకు ట్రైలర్ బాగుంది అని వచ్చి వాళ్ళు వరుణ్ తేజ్ గారు మా ప్రీ రిలీజ్లో మాట్లాడిన విధానం, మాకు బెస్ట్ విషెస్ ఇవ్వడం ఇది. అండ్ విశ్వక్ సేన్ కూడా ట్వీట్ చేశాడు, తరుణ్ సపోర్ట్ నాకు ఉండింది. నాగ చైతన్య గారు పర్సనలీ నాకు చెప్పారు నీ సినిమా చాలా బాగుంది అని. నితిన్ గారు మెసేజ్ చేసి చెప్పారు, అరే నీ సినిమా బాగుంది, నీది ఆడాలి, ట్రైలర్ చూశాను అది ఇది అని. ఈ మనకి ఆల్ బిగ్ స్టార్స్ ఎవరెవరైతే నాకు ఇట్లా హెల్ప్ చేశారో ట్వీట్ చేసి ఇది చేసి, ఎవరండి, సాయిధరం తేజ్ గారు, అఫ్ కోర్స్ సాయిధరం తేజ్ గారు ఎప్పుడు హీ వాజ్ విత్ మీ. సుధీర్ బాబు గారు, సాయిధరం తేజ్ గారు, సుధీర్ బాబు గారు, మన యాంకర్ రష్మి గారు కూడా షీ ఆల్సో ట్వీటెడ్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ ఫ్రాటర్నిటీ సపోర్ట్ నాకు ఇలా రావడము. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు propagate my film because of their tweets also. I'm very thankful to them. వాళ్ళ పర్సనల్ ప్రెజెన్స్ కి, వాళ్ళ ట్వీట్స్ కి, వాళ్ళ సపోర్ట్ కి ఐఎమ్ థ్యాంక్ఫుల్. సినిమా చాలా బాగుంది, మేము చాలా మంచి సినిమా తీసాం, మాకు ఆల్రెడీ కలెక్షన్స్లో తెలుస్తున్నాయి. ఈ రన్ ఇలానే కొనసాగాలని ఇవాళ ఒక థ్యాంక్ యూ మీట్, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ రిమైండర్. సో థ్యాంక్స్ అ లాట్. మళ్ళీ ఒకసారి ఆడియన్సెస్కి, మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ సినిమా హిట్ చేశారు, థ్యాంక్స్ అ లాట్.